టీశాట్ ప్రేక్షకులకి తెలంగాణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనము ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుంచి బయోజియో కెమికల్ సైకిల్స్ అనే అంశాన్ని మనం చర్చిస్తున్నాం. ఇంతకుముందు సెషన్లో ఈ కెమికల్స్ యొక్క బయోజియో కెమికల్ సైకిల్స్ యొక్క ప్రాధాన్యత, వాటిలో మొదటిదైనటువంటి నైట్రోజన్ సైకిల్ని కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడు గతంలో సివిల్స్లో వచ్చినటువంటి ఒక ప్రశ్నని మనము సరళంగా మనం పరిశీలిస్తే దీని యొక్క ఉద్దేశం, ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము, దీని యొక్క ప్రాధాన్యత అనేది మనం పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. గతంలో వచ్చినటువంటి ఒక ప్రశ్నగా మనం పరిశీలించినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాడ్స్ ఆర్ యాడ్ నైట్రోజన్ టు ద సాయిల్ అన్నాడు. చాలా ప్రధానమైన ప్రశ్న ఇది. ఇక్కడ యూపీఎస్సి కూడా ఈ ప్రశ్నకి ఆన్సర్ని ఇవ్వడంలో పూర్తి స్థాయిలో న్యాయం చేయలేనటువంటి పరిస్థితి. ప్రశ్న ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు కానీ ఆన్సర్ అయితే తప్పుగా ఇచ్చారు యూపీఎస్సికి. అటువంటి ప్రశ్న ఇది. ఒకసారి గమనిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాడ్ ఆర్ యాడ్స్ నైట్రోజన్ టు ద సాయిల్. సో భూమి యొక్క ఆ పొరలో నైట్రోజన్ స్థిరీకరణ చేసే ప్రక్రియలు కొన్నిచ్చి ఆ ప్రక్రియల ద్వారా ఏ ప్రక్రియల ద్వారా నైట్రోజన్ స్థిరీకరణ జరుగుతుందని అడగడం జరిగింది. ఆప్షన్స్ కనుక మనం చూసినట్లయితే ఒకటి వచ్చి ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరియా బై అనిమల్స్. ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరియా మనం మూత్ర విసర్జన చేసినట్లయితే ఆ మూత్ర విసర్జనలో ఉన్నటువంటి యూరియా ద్వారా మనకి నత్రజని స్థిరీకరణ జరుగుతుందని ఒక మొదటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. రెండవది బర్నింగ్ ఆఫ్ కోల్ బై మ్యాన్ కాక ఇంకెవరు బర్న్ చేయరు. బర్నింగ్ ఆఫ్ కోల్, ఓకేనా, శిలాజ ఇంధన వనరుల దహనము. ఇక మూడవది చూసినట్లయితే డెత్ ఆఫ్ వెజిటేషన్, అంటే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మరణం ద్వారా సంభవిస్తే దాని ద్వారా కూడా మనకి నత్రజని స్థిరీకరణ అనేది జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్స్ కనుక చూసినట్లయితే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఒకటి 1 ఓన్లీ, రెండవది 1 and 2 and 3, మూడవది వచ్చి 1 and 3, ఇక నాలుగవది వచ్చి 1, 2, 3 అంటే ఆల్ ఆఫ్ ద అబవ్ ఇచ్చాడు. సో నత్రజని స్థిరీకరణ చూసినప్పుడైతే మనం గత సెషన్లో చూసుకున్నాం ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరియా బై యానిమల్స్ అని కనుక పరిశీలించినట్లయితే, సో మా దేహాల్లోకి వెళ్ళినటువంటి నైట్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మరలా యూరియా రూపంలో, యూరిక్ యాసిడ్ రూపంలో విసర్జన ప్రక్రియ ద్వారా బయటికి రావడం జరుగుతుంది. సో ఎక్స్క్రీషన్ ద్వారా నైట్రేట్స్ అవన్నీ కూడా అమోనియాగా మారడం, యూరియాగా మారడం జరుగుతుంది, అవి వస్తుంది. సో మనకి వాతావరణంలో గ్రహించబడినటువంటి నైట్రోజను అనేక ప్రక్రియల ద్వారా నత్రజని స్థిరీకరణ ద్వారా ఈ స్థిరీకరణ అనేక బ్యాక్టీరియాలు కూడా మనకు ఉపయోగపడతాయని గత సెషన్లో మనం చెప్పుకోగలుగుతాం. అవన్నీ కూడా ఒకసారి గమనించండి. సో ఈ నత్రజని స్థిరీకరణ ప్రక్రియలో చివరి క్రమంలో మనకి ఎక్స్క్రీషన్ అంటే విసర్జన ద్వారా వచ్చినటువంటి పదార్థాలు యూరియా, యూరిక్ యాసిడ్. సో ఈ విధంగా నత్రజని మరలా స్థిరీకరణ చేయబడుతుంది. అంటే యూరియా ఏదైతే ఉందో మరలా ఆ యూరియా నుంచి మరలా నత్రజని అనేది అనేక బ్యాక్టీరియా ప్రక్రియల వల్ల మరలా అది గాలిలోకి అంటే వాతావరణంలో కలిసిపోవడం జరుగుతుంది. ఇక డెత్ ఆఫ్ వెజిటేషన్ అన్నాం. డెత్ ఆఫ్ వెజిటేషన్ మొక్కలు చనిపోయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటీన్ బిల్డింగ్ బ్లాక్స్ నైట్రోజన్ అని మనం చెప్పుకున్నాం. సో నైట్రోజన్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ ప్రోటీన్స్ నిర్మించడం అని చెప్పుకున్నాం. సో దీంట్లో కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్లో నత్రజని కూడా ఒక మూలకంగా దాంట్లో సంక్లిష్ట రూపంలో ఉన్నది. సో చనిపోయినప్పుడు ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా మరలా డెట్రివర్స్ పుతికాహారులు లేదా మన విచ్ఛిన్నకారులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విచ్ఛిన్నం చేయడం ద్వారా అనేక ప్రక్రియల ద్వారా మరలా వాటిలో ఉన్నటువంటి నైట్రేట్స్ కానివ్వండి, అమ్మోనియా కానివ్వండి మరలా నత్రజనిగా మారి వాతావరణం ప్రవేశించడం జరుగుతుంది. సో 1 మరియు 3 అనేవి ప్రధానమైనటువంటి వనరులుగా మనం గమనించవచ్చు. బర్నింగ్ ఆఫ్ కోల్ అనేది సాధారణంగా ఎవరు ఊహించరు. సో కోల్ని బర్న్ చేస్తే మనకి ఏమొస్తున్నాయంటే ప్రధానంగా కోల్ని బర్న్ చేసినప్పుడు మనకి కార్బన్ మోనాక్సైడు, కార్బన్ డయాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడ్స్ NOx, అది నైట్రస్ ఆక్సైడ్ కావచ్చు, నైట్రిక్ ఆక్సైడ్ కావచ్చు, నైట్రోజన్ డయాక్సైడ్ కావచ్చు, ఇలాంటి వాయువులు వస్తున్నాయి నైట్రోజన్ ఆక్సైడ్స్. అలాగే సల్ఫర్ డయాక్సైడ్ కూడా ప్రధానమైనటువంటి ఒక వాయువుగా మనం గమనించాలి. సో బొగ్గులో ఉన్నటువంటి మనం చూసే గతంలో బొగ్గులో కేవలం పూర్తిగా స్వచ్ఛమైన బొగ్గే కాకుండా బొగ్గులో కొన్ని
ఈ నైట్రోజన్ సంబంధిత పదార్థాలు, కార్బన్ సంబంధించిన పదార్థాలతో పాటుగా సల్ఫర్ సంబంధించిన పదార్థాలు ఈ రెండు కూడా ఉండడానికి అవకాశం ఉంది. అందులో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఆంథ్రసైట్ బొగ్గులో కనుక అయితే ఈ సల్ఫర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కానీ నత్రజని మాత్రం అన్నింటిలో కూడా సాధారణంగా ఉండడం జరుగుతుంది నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్ రూపంలో. సో ఈ బర్న్ చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో, మనకి బొగ్గుని కాల్చినప్పుడు వచ్చేటటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో వీటిలో నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ డయాక్సైడ్ ఉన్నాయి. సో ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ మరలా గాలిలో కనుక మనం చూసినట్లయితే N2O, ఇది నైట్రస్ ఆక్సైడు, ఇది ప్రధానమైనటువంటి ఒక గ్రీన్ హౌస్ గ్యాసు. సో భూతాపానికి సంబంధించిన వాయువు ఇది. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా మనకి బొగ్గు క్షేత్రాల నుంచి దాని ద్వారా మనకి థర్మల్ పవర్ స్టేషన్స్లో విడుదలయ్యేటటువంటి అనేక కారకాలతో, అనేక వాయువులతో పాటు ఇది కూడా ప్రధానంగా రిలీజ్ అవుతుంది. అలాగే ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ NO, N2O, NO2 ఇవి మరలా ఏం చేస్తున్నాయంటే వాతావరణంలో మనకి క్షయకణం చెందబడుతున్నాయి. క్షయకణం అంటే H+ అయాన్ కలవడం వల్ల ఇవి మరలా ఏమవుతున్నాయంటే నత్రిక ఆమ్లం HNO3, అలాగే సల్ఫర్ డయాక్సైడ్ కనుక మనం తీసినట్లయితే ఇది కనుక H2O కనుక రసాయన చర్యలో పాల్గొంటే సల్ఫోనిక్ యాసిడ్, దాని తర్వాత మళ్ళీ ఆక్సీకరణం ద్వారా సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO3 ముందు ఏర్పడి తర్వాత H2SO4 కూడా ఏర్పడుతుంది. సో ఇవి వాతావరణంలో ఉన్నటువంటి ఈ వాయురాశులు ఎప్పుడైతే క్షయకరణం, ఆక్సీకరణం ప్రక్రియల ద్వారా ఆమ్లాలుగా మారి వర్షపు నీటి ద్వారా కానివ్వండి లేదా అవపాతం ద్వారా ఏదో ఒక విధంగా మరలా భూమి మీదకి ఈ ఆమ్లాలు చేరడం వల్ల, సో ఇక్కడ నత్రిక ఆమ్లం వచ్చింది కాబట్టి HNO3 కనుక మనం చూసినట్లయితే ఈ భూమి మీద కనుక వచ్చినట్టు ఈ HNO3ని చూస్తే ఇది మరలా నైట్రోజన్ అనేక సంశ్లేషణ ప్రక్రియల ద్వారా మరలా నైట్రోజన్ని విడుదల చేస్తుంది. సో నత్రజని స్థిరీకరణ అనేది మన గతంలో చూసినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, సో మొదటిది ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరియా బై యానిమల్స్, మూడవది వచ్చి డెత్ ఆఫ్ వెజిటేషన్. ఈ రెండిట్లో ఏ విధంగా నత్రజని స్థిరీకరణ జరుగుతుందో వీటిలో ప్రత్యక్షంగా జరిగితే, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు బర్నింగ్ ఆఫ్ కోల్, ఇంధన వనరులను దహనం చేయడం వల్ల అనే ప్రక్రియను కనుక చూసితే ఇండైరెక్ట్గా జరుగుతుంది ఇక్కడ. కానీ యూపీఎస్సీలో ఆన్సర్స్ మాత్రము 1 and 3 C మాత్రమే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇండైరెక్ట్గా చూసినట్లయితే బర్నింగ్ ఆఫ్ కోల్ అనేది కూడా మనకి వాతావరణంలో నత్రజని స్థిరీకరణ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది. అంటే బొగ్గును మండించినప్పుడు దాంట్లో ఉన్న నైట్రోజన్, సల్ఫర్లు వాటి యొక్క ఆక్సైడ్ రూపంలో వాతావరణంలో ప్రవేశించి అవి మరలా ఆమ్లయిత వర్షాలుగా మరలా భూమిని చేరడం ద్వారా ఇవన్నీ కూడా మరలా స్థిరీకరించబడుతున్నాయి. సో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఆన్సరే. కానీ దీన్ని యూపీఎస్సీ వారు దీన్ని ఆన్సర్గా ఇవ్వలేదు. దాని గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. సో ఇటువంటి ప్రశ్నలు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కాబట్టి, సో అందుకే మొదటి సెషన్లో మనం చెప్పేటప్పుడు కొంత ఫిజిక్స్, కొంత కెమిస్ట్రీ, అలాగే కొంత బయాలజీ అనేది 3 కూడా అవసరమైంది కాబట్టి దీన్ని బయోజియో కెమికల్ సైకిల్స్ అని ఆహ్వానించాం. వీటన్నిటిని కూడా మనం అన్వయించుకొని చదువుకోవాలని కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇది బయోజియో కెమికల్ సైకిల్కి సంబంధించిన ఒక ప్రధానమైన ప్రశ్న. మరొక ప్రశ్న మరొక సందర్భంలో చూద్దాం. ఇప్పుడు మరొక కార్బన్ సైకిల్ని కనుక మనం తీసుకున్నట్లయితే వాతావరణంలో ఉన్నటువంటి వాయురాశుల్లో కార్బన్ అనేది మనకి కార్బన్ డయాక్సైడ్ రూపంలో లభిస్తుంది. సో ఈ కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిమాణం కనుక చూసుకున్నట్లయితే 0.03 or 0.04%. 0.03 or 0.4%. ఎందుకని మనం ఎక్కువ రాస్తున్నామంటే ఎందుకు పెరుగుతుందంటే వాతావరణంలో ప్రతినిత్యం మనం ఇంధన వనరులను దహనం చేయడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ను ప్రతినిత్యం కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల రూపంలో మనము విడుదల చేస్తున్నాం కాబట్టి అందువల్ల వాతావరణ దీని యొక్క పరిమాణం క్రమంగా పెరుగుతుంది. అందువల్లనే మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా ప్రధానంగా సంభవించడానికి కారణమవుతున్న అనే విషయాన్ని మనం గతంలో గుర్తుంచుకున్నాం. సో ఈ కార్బన్ సైకిల్లో మనకి అవసరమైనటువంటి కార్బన్ గేషియస్ సైకిల్స్లో వాయు చక్రాల్లో మనకి కార్బన్ ఉన్నటువంటి పదార్థం ఏమిటంటే కార్బన్ డయాక్సైడ్. ఇది వాతావరణంలో చాలా స్వల్పమే అయినప్పటికీ కూడా చాలా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి సైకిల్ కార్బన్ సైకిల్, లేదా కార్బన్ డయాక్సైడ్. ఇవ్వండి మనం గతంలో కూడా చర్చించుకున్నాం. ఈ కార్బన్ డయాక్సైడ్ కానివ్వండి లేదా ఇతర గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భూమి మీద వాతావరణంలో ట్రోపోస్పియర్లో ఉష్ణోగ్రత సమతుల్యతను సాధించడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. అంటే
టెంపరేచర్ బ్యాలెన్స్ చేయడంలో ఇవి చేసేటటువంటి రోల్ మరెవరు కూడా చేయలేరు. ఉదాహరణకి ఈ కార్బన్ డయాక్సైడ్ కాకుండా మిగిలినటువంటి అన్ని రాశులు కూడా సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యకాంతిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి తమతో పాటు నిలుపుకొని అవి సూర్యుడు లేనటువంటి సందర్భంలో రాత్రిపూట సందర్భాలలో ఆ శక్తిని విడుదల చేయడం ద్వారా వాతావరణంలో ఉష్ణోగ్రతలు క్రమబద్ధీకరించబడతాయి. అంటే పూర్తిగా ఉష్ణోగ్రతలు పడకుండా. కార్బన్ డయాక్సైడ్ తప్ప అని ఎందుకు చెప్పామంటే కార్బన్ డయాక్సైడ్ ఆల్వేస్ అబ్జర్వ్స్ ఎనర్జీ ఫ్రమ్ ద అవుట్ గోయింగ్ టెరెస్ట్రియల్ రేడియేషన్, నాట్ ఫ్రమ్ ద డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. సో బయటికి వెళ్ళే వికిరణ రూపంలో ఉన్న శక్తి నుంచి కిరణాల నుంచి శక్తిని గ్రహిస్తుంది కార్బన్ డయాక్సైడ్. సో ఈ కార్బన్ డయాక్సైడ్ లేనట్లయితే వాతావరణంలో ఉష్ణోగ్రతలు అనేవి చాలా విచలనాన్ని కలిగి ఉంటాయి. అంటే మనకి డయర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ దినసరి ఉష్ణోగ్రత వ్యాప్తిని చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతల వ్యత్యాసం 250 నుంచి 260 డిగ్రీల సెంటీగ్రేడ్ వ్యత్యాసం ఉంటుంది పగటిపూట ఉష్ణోగ్రతకి, రాత్రిపూట ఉష్ణోగ్రతకి. సో అందువల్లనే ఈ కార్బన్ సైకిల్ అనేది చాలా ప్రధానమైనటువంటి సైకిల్ అని చెప్పడం జరుగుతుంది. సో ఒక విధంగా చెప్పినట్లయితే కార్బన్ డయాక్సైడ్ కనుక లేనట్లయితే మనకి ఈ భూగోళం మీద ఈ జీవరాశి ఉనికి అనేది లేకుండా పోయేది, అసలు ఉద్భవించేది కాదని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ కార్బన్ సైకిల్ కనుక మనం చూసినట్లయితే ఈ ఉష్ణోగ్రతని సమతుల్యతలో ఉంచుతుందని చెప్పుకున్నాం. అలాగే ఈ కార్బన్ డయాక్సైడ్ని మొక్కలు సూర్యకాంతి సమక్షంలో గ్రహించి దానిలో ఉన్నటువంటి నీటితో చర్యనొందించి దాన్ని కిరణజన సంయోగ క్రియ అని అంటున్నాం మనం. ఈ కిరణజన సంయోగ క్రియ ద్వారా ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ తయారీ జరుగుతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మానవుల్లో ఉన్నటువంటి ప్రతి సంశ్లిష్ట పదార్థం మనం గమనించవచ్చు. ఉదాహరణ డిఎన్ఏ తీసుకున్నా కూడా డిఎన్ఏ మొత్తం అంతా కూడా కార్బోహైడ్రేట్స్ లేదా కార్బన్స్తోనే నిర్మితమైనటువంటి ప్రక్రియ. సో ఈ విధంగా మొక్కల నుంచి మన వాతావరణం నుంచి మొక్కలు కార్బన్ డయాక్సైడ్ రూపంలో ఉన్న వాయురాశుల్ని కార్బన్గా గ్రహించి వాటిలో క్లోరోఫిల్ని తయారు చేసుకుని మరలా వాటి నుంచి జంతువులకి ప్రసరించడం చేయడం జరుగుతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ని ఆ మొక్కల్ని కలిగి ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ని మరలా జంతువులు వాటిని తినడం ద్వారా ఆహారంగా తీసుకోవడం ద్వారా అవి జంతు జీవరాశులను పోషణ స్థాయిలో ప్రవేశిస్తుంది. ఇలా ప్రాథమిక స్థాయిలో ఉత్పత్తిదారులైన మొక్కల నుంచి దానిపైనటువంటి శాకాహారులు దానిపైన మాంసాహారులు ప్రవేశించి తర్వాత మరలా విచ్ఛిన్న ప్రక్రియ ద్వారా అంటే ఆ మృత కళేబరాలు చనిపోయినప్పుడు ఆ మృత కళేబరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సూక్ష్మజీవులు వాటిని విచ్ఛిన్నం చేయడం ద్వారా వాటిలో ఉన్నటువంటి ఆ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి ఇంకా సంశ్లిష్ట నిర్మాణాలు కానివ్వండి ఇవన్నీ కూడా విచ్ఛిన్నం చెంది మరలా కార్బన్ డయాక్సైడ్ రూపంలో వాతావరణంలోకి పునః ప్రవేశించడం లేదా పునఃస్థాపితం చేయడం జరుగుతుంది. ఇక ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది మరలా భూమిలోకి రీసైక్లింగ్ చేయడం లేదా పునఃస్థాపితం చేయడం అనే ప్రక్రియను మనం పరిశీలించినట్లయితే జీవుల్లో శ్వాస ప్రక్రియల్లో కార్బన్ డయాక్సైడ్ చాలా వరకు రిలీజ్ అవుతుంది. అలాగే కొంత జీవుల్లో ఉన్నటువంటి కార్బన్ ఏదైతే ఉన్నాయో ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో అవి వాటి మరణానంతరం అవి కొన్ని సందర్భాల్లో శిలాజ ఇంధన వనరులుగా మారడం జరిగింది. ఉదాహరణకు మనం పెట్రోలియం ప్రొడక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా ఒక 60 నుంచి 80 మిలియన్ల సంవత్సరాల క్రితము భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద జీవరాశులన్నీ కూడా భూమి యొక్క కింది పొరల్లో నిబిడీకృతం కావడం వల్ల అంటే అవక్షేపణం చెందడం వల్ల వాటి నుంచి విలువైనటువంటి తయారైనటువంటి ఆయిల్ని మనం క్రూడ్ ఆయిల్గా వ్యవహరిస్తున్నాం. వీటిలో కార్బన్ చాలా వరకు నిక్షిప్తమైంది. అలాగే సహజ వాయు రూపంలోనూ బొగ్గు రూపంలో కూడా ఈ కార్బన్ అనేది చాలా వరకు సిక్వెస్ట్రేషన్ అనేది జరుగుతూ అంటే దాంట్లో అప్పటికప్పుడు రిలీజ్ కాకుండా నెమ్మదిగా ఎప్పుడు కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత లాంగ్ టర్మ్ సైకిల్గా విడుదల కావడానికి అవకాశం ఉన్న ప్రక్రియల ద్వారా కొంత అక్కడ నిబిడీకృతం అయింది. అలాగే కొంత కార్బన్ కనుక మనం పరిశీలించినట్లయితే సముద్రం లోపల సముద్రం యొక్క మన భూపటలం ఏదైతే ఉందో దీన్ని అబిస్సల్ ప్లేన్ అని అంటాము. అలాగే కాంటినెంటల్ స్లోపు, కాంటినెంటల్ రైజు, తర్వాత కాంటినెంటల్ షెల్ఫ్. ఇదేమో షెల్ఫ్, ఇదేమో స్లోపు, ఇదేమో కాంటినెంటల్ రైజు, ఇదేమో అబిస్సల్ ప్లేన్. ఇవన్నీ కూడా మనకి అంత ప్రధానం కాదు. కానీ ఈ సముద్రం యొక్క భూపటలం మీద ఏవైతే ఉందో ఇక్కడ కూడా చాలా మేర మీథేన్ రూపంలోను అలాగే కార్బన్ బెడ్స్ రూపంలోను లైమ్స్టోన్ రూపంలోను ఇవన్నీ కూడా చాలా వరకు నిబిడీకృతమై ఉన్నాయి. అంటే అంతర్గతంగా అవి దాగి ఉన్నాయి. అలాగే క్రయోస్పియర్ అని మనం చూసాము. మనకి భూమి యొక్క ఉపరితలం మీద ఉన్నటువంటి మంచు ఏదైతే ఉందో ఈ మంచు కింద లేదా ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు ఘన రూపంలో మంచుగా మారినప్పుడు ఏ పదార్థం అయితే ఉందో
వాటి కింద దీన్ని క్రయోస్ఫియర్ అంటున్నాం. ఈ క్రయోస్ఫియర్ కింద కూడా చాలా అధిక మొత్తాల్లో కార్బన్ డయాక్సైడ్, మీథేను, కార్బన్ వివిధ రూపాలలో అక్కడ దాగి ఉంది. సో ఈ విధంగా కార్బన్ డయాక్సైడ్ మనకి మరలా సైకిల్ రూపంలో పునరుద్ధానం చెందడం లేదా పునఃస్థాపితం చేయడం అనే ప్రక్రియను కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని షార్ట్ టర్మ్ సైకిల్స్లో వెంటనే రిలీజ్ అయితే, కొన్ని లాంగ్ టర్మ్ సైకిల్స్లో అంటే చాలా దీర్ఘకాలిక చక్రాల మాదిరి ఎప్పుడో కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం తర్వాత లేదా భూమి యొక్క అంతర్గత నిర్మాణాల్లో సర్దుబాటు జరిగినప్పుడు ప్లేట్ టెక్టానిక్స్ ప్రక్రియ ఎప్పుడైతే సంభవిస్తుందో, అగ్నిపర్వతాలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, భూమి యొక్క పలకలు సర్దుబాటు జరిగినప్పుడు కానివ్వండి, అటువంటి సందర్భాల్లో చాలా దీర్ఘకాలిక ప్రక్రియలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ కావడం అనేది మనకి జరుగుతుంది. సో ఇప్పుడు బయోజియోకెమికల్ సైకిల్స్లో రెండోదైనటువంటి ఈ కార్బన్ సైకిల్ అనేది చాలా షార్ట్ సైకిల్. మనకి నైట్రోజన్ సైకిల్ అనేది చాలా కొంచెం కాంప్లికేటెడ్ సైకిల్, సంక్లిష్టంగా ఉన్నటువంటి సైకిల్. ఇక మిగిలినటువంటి మరొక సైకిల్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఫాస్ఫరస్ సైకిల్. మనం మొదట చూసినాం, మన చక్రాలని రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకటి గేషియస్ సైకిల్ అంటే వాయు చక్రంగాను, రెండవది అవక్షేపిత చక్రము అంటే సెడిమెంటరీ సైకిల్ గాను మనం రెండు రకాలుగా వర్గీకరించుకుంటే, ఈ ఫాస్ఫరస్ సైకిల్ కానివ్వండి లేదా మన మెగ్నీషియం సైకిల్ కానివ్వండి, కాల్షియం సైకిల్ కానివ్వండి, సల్ఫర్ సైకిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవక్షేపిత చక్రాలకి లేదా మన సెడిమెంటరీ సైకిల్స్ అనేదానికి ఉదాహరణ. సో ఈ ఫాస్ఫరస్ సైకిల్ ఒక ప్రధానమైన అందులో ఇది కనుక మనం చూసినట్లయితే ఈ ఫాస్ఫరస్ అనేది జలావరణ వ్యవస్థలకు వాటిలో ఉన్నటువంటి జలాల యొక్క స్వచ్ఛతకు చాలా ప్రధానమైనటువంటి సైకిల్ ఇది. సో జలావరణాల్లో ఉండేటువంటి ప్రధానంగా మనం ఫాస్ఫరస్ని ఎక్కువగా గమనించవచ్చు. సో వీటితో పాటుగా ప్రధాన వనరు మనం చూసినట్లయితే మెయిన్ రిజర్వాయర్ మనం చూసినట్లయితే ఎర్త్ క్రస్ట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఫర్ ద ఫాస్ఫరస్ సైకిల్. అంటే భూపటలం అనేది ఒక ప్రధానమైనటువంటి వనరుగా ఉంటుంది. సో ఈ ఫాస్ఫరస్ ఏవైతే ఉందో అవి ఫాస్ఫేట్స్ రూపంలో మనకి అవక్షేపణం చెందడం జరుగుతుంది. ఈ ఫాస్ఫేట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి ఎగువ ప్రాంతాలు ఉన్నటువంటి కొండలు, పర్వతాలు, గుట్టలు, పీఠభూముల నుంచి ఇవి ఫాస్ఫేట్స్ అనే రూపంలో మనకి క్రమక్షయం చెందినప్పుడు అవి వికోశీకరణ కారకాల ద్వారా దిగువకు తీసుకురాబడి ప్రతిక్షేపణం చేయబడుతూ ఉంటాయి. సో ఈ ఫాస్ఫేట్స్ అనేవి అవక్షేపణం ద్వారా ఏర్పడినాయి కాబట్టి దీన్ని అవక్షేపణ చక్రానికి ఉదాహరణగా మనం గమనించవచ్చు. సో ఈ ఫాస్ఫేట్స్ మరలా క్రమంగా భూమి నుంచి జలాశయాల్లోకి, నదుల్లోకి కావచ్చు లేదా చెరువుల్లోకి కావచ్చు, కొలనుల్లోకి కావచ్చు, వీటన్నిటిలోకి కూడా మనకి జలాశయాల్లోకి ఫాస్ఫరస్ అనేది ఫాస్ఫేట్స్ రూపంలో ప్రయాణించి అక్కడ అవక్షేపణం చెందుతుంది. అలాగే మనకి సముద్రాల్లోకి కూడా నదుల నుంచి మనకి రవాణా చెందించబడి ఖండతీరపు అంచు ఏదైతే ఉందో, కాంటినెంటల్ షెల్ఫ్ ఏదైతే ఉందో, ఈ కాంటినెంటల్ షెల్ఫ్ మీద కూడా ఇవి అవక్షేపణం చెందించబడుతుంది. అందువల్లనే కాంటినెంటల్ షెల్ఫ్ అనేది సముద్ర యొక్క అన్ని భాగాల్లో కల్లా అత్యధిక జీవ వైవిధ్యము, జీవుల సంఖ్య ఉన్నటువంటి ప్రాంతంగా మనం గమనించాలి. ఎందువల్లంటే ఈ ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఈ కాంటినెంటల్ షెల్ఫ్ సముద్ర యొక్క మొదటి భాగం బీచ్కు దగ్గరలో కొన్ని కిలోమీటర్ల వరకు, ఒక 300 నుంచి 400, 500 కిలోమీటర్లు, మ్యాక్సిమం 500, 600 కిలోమీటర్ల వరకు ఈ ఖండతీరపు అంచు ఉంటుంది. సో ఈ ఖండతీరపు అంచు ఉన్న ప్రాంతాల్లో ఫాస్ఫేట్స్ అనేవి మనకి లభిస్తున్నాయి కాబట్టి ఇవి మొక్కల యొక్క పెరుగుదలకి తోడ్పడుతున్నాయి కాబట్టి సముద్రంలో కానివ్వండి, జలాశయాల్లో కానివ్వండి మనకి ప్లాంక్టన్ ఏదైతే పెరుగుతుందో, నాచు కానివ్వండి, అలాగే కొన్ని శిలీంధ్రాలు కానివ్వండి, ఇవన్నీ ప్రాథమిక వనరుగా ఉన్నాయి. మనకి చేపలకు కానివ్వండి, చిన్న చిన్న చేపలకి ఆహారంగా ఉన్నటువంటి వనరు కాబట్టి ఈ ప్రాథమిక ఆహారపు వనరు అయినటువంటి ప్లాంక్టను, ఆల్గే కింద ఇవన్నీ కూడా పెరగడానికి అవసరమైనటువంటి ప్రాంతాల్లో మనము ఈ జలాశయాలను కూడా గమనించవచ్చు. సో ఈ ఖండతీర పంచుల్లో కూడా ప్లాంక్టన్ అనేది మనకి ఎక్కువగా చేరుతుంది. సో ఈ ఫలితంగా మనకి ఈ ఫాస్ఫరస్ అనేది ఈ జీవుల్లో ప్రవేశించి ఫాస్ఫేట్స్ రూపంలో ప్రవేశించి మరలా విసర్జన ప్రక్రియ ద్వారాను, మరలా మృత కళేబరాలు కుళ్ళిపోవడం ద్వారాను, వీటన్నిటి ద్వారా కూడా మనకి ఈ ఫాస్ఫరస్ అనేది మరలా అవక్షేపణం చెందించబడి సముద్రాల్లోనే అపక్షేపణం చెందించబడుతుంది. ఈ సముద్రాల్లో అవక్షేపణం చెందించబడినటువంటి ఫాస్ఫేట్స్ కొన్ని మిలియన్ల సంవత్సరాల తరువాత కానీ మరలా బయటికి రానటువంటి పరిస్థితి. అలాగే భూపటలం మీద జీవులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నటువంటి ఆ ఫాస్ఫరస్ని మరలా ఎక్స్క్రీషన్ ద్వారా కిందకి మళ్ళా భూమి మీదకి విడుదల చేయడం, చనిపోయినప్పుడు మరలా అవి రెట్రివర్స్ వాటిని విచ్ఛిన్నం చేయడం ద్వారా, అంటే పూతికాహార దాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా మరలా ఫాస్ఫరస్ పునఃస్థాపితం చేయబడుతుంది. ఇది కూడా ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. కానీ ఈ మనకి ఫాస్ఫరస్ సైకిల్ కనుక మనం పరిశీలించినట్లయితే
ఫాస్ఫరస్ అనేది వినియోగం జరిగినంత రేటులో మరలా పునఃస్థాపితం చేయడం అనేది జరగదు. ఎందువల్ల అంటే సముద్రాల్లో ఉన్నటువంటి జీవరాశులు ఏవైతే ఫాస్ఫేట్స్ని ఇక్కడ రిలీజ్ చేశాయో ఇవి మరలా ఈ సైక్లిక్ యూజ్లోకి రావాలి అంటే కొన్ని మిలియన్ల బిలియన్ల సంవత్సరాలు పడడానికి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఖండాలు అన్నీ కూడా మరలా ఇంకొకసారి విభజన జరిగే క్రమంలో అనేక జీవరాశులు తమ ఉనికిని కోల్పోవచ్చు, జీవరాశి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ ఫాస్ఫరస్ అనేది చాలా దీర్ఘకాలిక ప్రక్రియల్లో అధిక మొత్తాల్లో సముద్రం యొక్క భూపటలం మీద మనకి అవక్షేపితంగా మారిపోవడం ద్వారా మనని ఈ పూర్తి స్థాయిలో మనకి మరలా దీన్ని పునరుద్ధరించుకోగలిగిన స్థాయిలో మనం లేవని చెప్పుకోవాలి దీనికి. ఇక మరొక సైకిల్ కనుక మనం పరిశీలించినట్లయితే సల్ఫర్ సైకిల్. ఇది కూడా ఒక అవక్షేపణ ప్రక్రియకి సంబంధించినటువంటి సైకిల్, సెడిమెంటరీ సైకిల్. సో ఈ సల్ఫర్ సైకిల్ అనేది కూడా మనకి సల్ఫర్ అనేది ప్రధానంగా భూపటలం మీద కానివ్వచ్చు, లేదంటే జలావరణలో కావచ్చు. ఇది ఆర్గానిక్ రూపంలోనూ అంటే కర్బన పదార్థాలతో ఒక నిర్మితమై ఉండొచ్చు, లేదా ఇనార్గానిక్ పదార్థాలతో కూడా అకర్బన పదార్థాలతో కూడా మనకి కలిసి ఉన్నటువంటి పదార్థంగా మనకి లభించవచ్చు. ఇక ఈ సల్ఫర్ అనేది మనకి ప్రధానంగా సల్ఫేట్ రూపంలో లభిస్తుందని చెప్పాం. ఇది ప్రధానంగా మనకి భూపటలంలో ఉన్నటువంటి శిలలు ఏవైతే ఉన్నాయో, రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్రమక్షయం ద్వారా అంటే నీళ్ళ యొక్క క్రమక్షయం ద్వారా, మరియు అలాగే సేంద్రియ పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనకి కర్బన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా డీకంపోజిషన్ కావడం అంటే కుళ్ళబడము లేదా డీగ్రేడబుల్ కావడము, మరలా విచ్ఛిన్నం చెందడం ద్వారా సల్ఫైడ్స్ అనేవి సేంద్రియ పదార్థాల రూపం నుంచి భౌగోళిక వ్యవస్థల్లోకి అంటే భూపటలం మీదకి మళ్ళీ జలావరణ వ్యవస్థల్లోకి చేరడం జరుగుతుంది. ఇది ద్రావణంగా చేరడం జరుగుతుంది సల్ఫర్ అనేది. ఈ సల్ఫర్ కూడా ఒక సాల్ట్ సొల్యూషన్ మాదిరిగా అంటే ఉప్పు ద్రావణంగా ఉంటుంది. ఇది ఒక సాల్ట్ సొల్యూషన్గా ఇది చేరడం అనేది జరుగుతుంది. ఇక వాయు రూపంలో కనుక చూసినట్లయితే ఈ సల్ఫర్ కూడా వాయు రూపంలో లభించడానికి కూడా అవకాశం ఉంది. వాయు రూపంలో ఉన్నటువంటి 2 వాయువులు కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి హైడ్రోజన్ సల్ఫైడ్ H2S, ఇక రెండవది కనుక చూసినట్లయితే మనము సల్ఫర్ డయాక్సైడ్ ఇది SO2. సో SO2 H2S. సో ఈ 2 రూపాలలో మనకి ఈ సల్ఫర్ అనేది వాయు రూపంలో లభిస్తుంది. ఇవి 2 కాకుండా మిగిలినటువంటి సల్ఫర్ అంతా కూడా అవక్షేప రూపంలో లభిస్తుంది. సో వాయు రూపంలో లభించినప్పటికీ వాయు రూపంలో లభిస్తున్న పరిమాణం చాలా స్వల్పంగా ఉండడం, అధిక మొత్తంలో సల్ఫేట్స్ రూపంలో భూపటలం మీద అవక్షేపంగా లభించడం వల్ల దీన్ని అవక్షేపిత సైకిల్కి లేదా చక్రానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవడం జరగవచ్చు. తర్వాత వాతావరణంలో మరలా అగ్నిపర్వత విద్భేదనాల ద్వారా కూడా వాతావరణంలోకి ఇది సల్ఫర్ అనేది చేరడం జరుగుతుంది. అంటే అగ్నిపర్వతాలు మనకి ఉద్భేదనం చెందినప్పుడు అంటే ప్రెల్యూడ్ సంభవించినప్పుడు వెలువడేటువంటి వాయురాశుల్లో మనకి హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ప్రధానంగా ఉండడానికి సల్ఫర్ డయాక్సైడ్ రావడానికి కూడా అవకాశం ఉన్నటువంటి వాయువు. వాటితో అలాగే వీటి ద్వారానే కాకుండా గతంలో మనం గమనించాము ఈ కర్బన పదార్థాలను ఎప్పుడైతే దహనం చెందిస్తున్నామో అంటే శిలాజ ఇంధన దహనం జరిగినప్పుడు ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ బర్నింగ్ అనేది జరిగినప్పుడు ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది కూడా మనకి విడుదల కావడం జరుగుతుంది. అలాగే సముద్రం యొక్క మన కింది పొరల్లో ఉన్నటువంటి కొన్ని వాయువులు నెమ్మదిగా రిలీజ్ అయ్యే వాయువుల్లో ఉపరితలం నుంచి కూడా కొన్ని సందర్భాల్లో సల్ఫర్ డయాక్సైడ్ మనకి విడుదల కావడం జరుగుతుంది. సో ఇలా విడుదల చేయబడిన సల్ఫర్ డయాక్సైడ్ మరలా మనకి పునఃస్థాపితం చేయడం అనేది జరుగుతుంది. సో ఇక సల్ఫర్ యొక్క ప్రత్యేకతను మనం పరిశీలించినట్లయితే ఈ సల్ఫర్ అనేది సల్ఫేట్స్ రూపంలో మొక్కల ద్వారా స్వీకరించబడుతుంది. ఈ మొక్కలు ఏవైతే స్వయం పోషకాలు ఉన్నాయో అవి స్వీకరించినటువంటి సల్ఫేట్స్ రూపంలో ఉన్నటువంటి సల్ఫర్ అనేది అమినో యాసిడ్స్ తయారు చేయడంలో అలాగే మొక్కల ప్రోటీన్ల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ అమినో యాసిడ్స్ అనేవి ప్రోటీన్ల యొక్క బిల్డింగ్లో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి సో నైట్రోజన్తో పాటు ఈ సల్ఫర్ కూడా మనకి అమినో యాసిడ్స్ తయారు చేసి ప్రోటీన్స్ యొక్క బిల్డింగ్ని మనకు ఉపయోగపడడానికి అవకాశం ఉంది, జరుగుతుంది ఆ విధంగా. అలాగే మనకి గ్రహించబడేటువంటి సల్ఫేట్స్ ఏవైతే ఉన్నాయో మన ఆహారం ద్వారా తీసుకున్నటువంటి జంతువులు కానివ్వండి, మానవులు కానీ, సో ఈ జీవులు మరలా విసర్జకాల ద్వారా అంటే విసర్జన ప్రక్రియ ద్వారా అలాగే మృత కళేబరాలు తిరిగి మరలా విచ్ఛిన్నం చెందడం ద్వారా ఈ సల్ఫర్ని మరలా పునఃస్థాపితం చేయబడుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫాస్ఫరస్ సైకిల్ లాగానే ఈ సల్ఫర్లో కూడా ఈ వినియోగం అనేది ఎక్కువగా జరిగినంత రీతిలో మనకి మరలా పునఃస్థాపితం చేయబడేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే సముద్ర జీవుల నుంచి విడుదలయ్యేటువంటి సల్ఫైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మరలా భూపటలం మీదకి రావడానికి కొన్ని దీర్ఘకాలిక ప్రక్రియలు కొన్ని మిలియన్లు లేదా బిలియన్ల సంవత్సరాల సమయం బట్టే అవకాశం ఉందని కూడా మనం గమనించాలి. ఇక
సల్ఫర్ కలిగినటువంటి అనేక ప్రోటీన్లు కనుక మనం గమనించినట్లయితే ఇవి సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో ఇవి ప్రోటీన్స్ అండి. సో ఈ ప్రోటీన్లని మనం కనుక గమనించినట్లయితే ఈ సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేయడం ద్వారా ఇవి అమినో యాసిడ్స్గా మారుతాయి. మరలా ఈ అమినో యాసిడ్స్ మరలా ఈ సూక్ష్మజీవుల యొక్క చర్యకు లోనయ్యి హైడ్రోజన్ సల్ఫైడ్గా మారడం జరుగుతుంది. సో సల్ఫర్ ఉండేటువంటి ప్రోటీన్లు కనుక మనం విసర్జకాల ద్వారా లేదంటే మృతకణాలు చనిపోయినప్పుడు కనుక మనం భూమి మీద పునఃస్థాపితం చేయబడితే అవి మరలా జీవుల యొక్క సూక్ష్మజీవుల యొక్క విచ్ఛిన్న ప్రక్రియ ద్వారా అమినో యాసిడ్స్గా మారి ఈ అమినో యాసిడ్స్ మళ్ళీ సూక్ష్మజీవుల యొక్క చర్యల ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్గా విడుదల చేయడం అనేది మనం గమనించవచ్చు. మరొక ప్రధానమైన అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ ఏదైతే ఉందో ఇది మరలా ఆక్సిజన్ సమక్షంలో బ్యాక్టీరియాతో చర్య చెందినప్పుడు ఇది సల్ఫర్ గాను మరియు సల్ఫేట్లు గాను స్థిరీకరించబడుతుంది. H2S అనేది హైడ్రోజన్ సల్ఫైడ్. సో ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో మరలా బ్యాక్టీరియా యొక్క చర్యల ద్వారా సల్ఫర్ మరియు సల్ఫేట్లుగా స్థిరీకరించబడడం జరుగుతుంది. ఇలా వాతావరణంలో ప్రవేశించినటువంటి హైడ్రోజన్ సల్ఫైడ్ ఏదైతే ఉందో కొన్ని సందర్భాలలో ఆక్సీకరణం చెందినప్పుడు ఈ సల్ఫర్ డయాక్సైడ్ వీటిగా మారి అవి వర్షపు నీటితో కలిసి అంటే H2S కూడా వర్షపు నీటితో కలిసినప్పుడు సల్ఫోనిక్ యాసిడ్ ఏర్పడడానికి అవకాశం ఉంది. సో ఈ సల్ఫర్ డయాక్సైడ్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఆక్సీకరణం చెందినప్పుడు క్షయకణం చెందినప్పుడు వివిధ ప్రక్రియల్లో వర్షపు నీటితో కలిసి ఆమ్ల వర్షాలుగా మారి మనకి అవపాతం చెందించబడడం వల్ల అనేక సమస్యలను మనం ఎదుర్కోవడం జరుగుతుంది. ఉదాహరణకి ప్రధానమైన నగరాల్లో మనం పరిశీలించినట్లయితే ఢిల్లీ, ముంబై అంటే కాలుష్యం ఎక్కువగా నగరాల్లో మనం పరిశీలించినట్లయితే ఈ నగరాలలో ఉన్నటువంటి చారిత్రాత్మక భవనాల మీద ఉన్నటువంటి ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో మనకి పాదరాజుగా సిలబడినట్టు తాజ్మహల్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఆమ్లయుత వర్షాల వలన ఆ రాళ్ళ మీద కుష్టి వ్యాధి టైపులో కొన్ని చిన్న చిన్న బొక్కలు ఏర్పడడం రంధ్రాలు ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. అలాగే సున్నితమైన పర్యావరణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛమైన జలావరణాల్లో నివసించే జీవులు ఏవైతే ఉన్నాయో ఆ జలావరణంలోనికి ఈ ఆమ్లయుత వర్షాల ద్వారా వచ్చినటువంటి నీరు కనుక ప్రవేశించినట్లయితే నీరు ఆమ్లయుతంగా మారడం తద్వారా ఆవరణ వ్యవస్థల యొక్క మనుగడ ప్రశ్నార్థకం కావడం లేదా ఆవరణ వ్యవస్థలో కొన్ని ప్రధానమైన అవరోధాలు ఏర్పడడం భవిష్యత్తులో వాటి యొక్క ఉనికి కూడా ప్రమాదంగా మారడం అనేది మనం గమనించవచ్చు. ఇక ఈ బయోజియో కెమికల్ సైకిల్స్ యొక్క ప్రాధాన్యతను కనుక మనం పరిశీలించినట్లయితే ఇదొక సంక్లిష్టమైనటువంటి గొలుసు నిర్మాణం. ఇది ఎప్పుడూ కూడా నిరంతరంగా జరిగే ప్రక్రియ. ప్రకృతిలో నిర్జీవరాశులకి జీవరాశులకి మధ్య పోషకాల సరఫరా ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని వివరించడంలో మనకి పూర్తి స్థాయిలో సహాయపడుతుంది. సో ఈ స్థిరీకరణ ఈ మార్పు అనే ప్రక్రియలో కొద్ది మూలకాలు మనం తీసుకున్నట్టు మూలకాలు అనేక చర్యలకు లోనై ఆ చర్యల ద్వారా వివిధ జీవావరణ వ్యవస్థల యొక్క మనుగడను అలాగే ఆ జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని సూక్ష్మ క్రిములను ఉపయోగించుకోవడం ద్వారా స్థిరీకరణ అనే ప్రక్రియ ద్వారా ఈ స్థితిలోని అంటే ప్రోటీన్స్ కానివ్వండి ప్రోటీన్స్ నిర్మాణానికి అవసరమైన మూలకాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక స్థితి నుంచి మరొక స్థితికి మార్చి ఈ జీవావరణ వ్యవస్థల యొక్క ఆవిర్భావంలో ప్రధాన పాత్ర పోషిస్తూ అలాగే వాటి యొక్క ఉనికిని మనుగడని కూడా క్రమంగా నిలబెట్టుకుంటూ రావడంలో ఇవి చాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే నీరు ద్రవస్థితిలో ఉండడానికి కారణం ఈ సైకిల్లో గేషియస్ సైకిల్లోనే. సో హైడ్రోజన్ ఆక్సిజన్ కలవడం ద్వారా ఏర్పడినటువంటి నీరే ఈరోజు మనకి ఈ సైకిల్స్ ద్వారా ఏర్పడినటువంటి ఒక ఆక్సిజన్ సైకిల్ ద్వారా ఏర్పడినటువంటి ఈ నీరే మనకి జీవరాశులన్నిటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి వనరుగా వాటి యొక్క ఆవిర్భావానికి వాటి యొక్క ఉనికికి ప్రధానమైనటువంటి ఒక వనరుగా మనం గమనించవచ్చు. అలాగే ఆవరణ వ్యవస్థల్లో ఉండేటువంటి నిర్మాణాల్లో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంబంధాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితిని అనేది కొంత క్రమబద్ధీకరిస్తుంది. ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే వివిధ ఆవరణ వ్యవస్థల్లో రెండు ఆవరణ వ్యవస్థలు పక్కపక్క ఆవరణ వ్యవస్థలు కనుక తీసుకున్నట్లయితే ఒక ఆవరణ వ్యవస్థ నుంచి ఇంకొక ఆవరణ వ్యవస్థకి ఆహార సరఫరా జరగడం అలాగే ఒక ఆవరణ వ్యవస్థ నుంచి ఇంకొక ఆవరణ వ్యవస్థకి పోషకాల సరఫరా జరగడం అనేది కనుక పరిశీలించినట్లయితే సో ఈ ఆవరణ వ్యవస్థల మనుగడలో కూడా ఈ సైకిల్స్ అనేవి ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. అంటే వాటి యొక్క పనితీరును కూడా క్రమబద్ధీకరిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆవరణ వ్యవస్థలో ఉండే జీవ మరియు నిర్జీవ కారకాలు ఏవైతే ఉన్నాయో సో గాలిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కానివ్వండి తేమను కానివ్వండి గ్రహించడంలో ఈ మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అలాగే మొక్కల నుంచి వచ్చినటువంటి కార్బన్ డయాక్సైడ్ మన ఆక్సిజన్ మన జీవులకు అవసరమయ్యే విధంగా వాటిని అందించడంలోనూ ఈ మొక్కలు సహాయపడుతున్నాయి. అంటే జీవకారకాలకి నిర్జీవ కారకాలకి మధ్య ఉండే సంబంధాలని కొనసాగించి ఆవరణ వ్యవస్థల యొక్క ఉనికిని కూడా కాపాడుతున్నట్లుగా మనం
గమనించవచ్చు. అలాగే ఈ అవక్షేప చక్రాలు, వాయు చక్రాల రూపంలో ఉన్నటువంటి ఈ పదార్థ ప్రవాహం అనేది కూడా మనకి క్రమబద్ధంగా, లయబద్ధంగా జరగడానికి అవకాశం ఉన్నది. సో ఒక పదార్థం అధికంగా తీసుకోవడం, ఒక పదార్థం తక్కువగా తీసుకోవడం అనేది కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఈ పోషణ మరియు మన శక్తి ప్రసరణ అనేది ఒక క్రమ పద్ధతిలో జరగడానికి కూడా ఈ ఆవరణ వ్యవస్థలు మనకు సహాయపడుతున్నాయి. అలాగే జీవుల యొక్క మనుగడకు అవసరమైనటువంటి వివిధ మూలకాలను అందించడంలో కూడా ఇవే ప్రధానమైనటువంటి వనరుగా మనం గమనించవచ్చు. ఉదాహరణకు వాయు రాశిని తీసుకుంటే, వాయు చక్రాలను తీసుకుంటే దాని నుంచి నైట్రోజను, కార్బన్ డైఆక్సైడు ఓకేనా, అలాంటివి వాయువులను డైరెక్ట్గా గ్రహించడం కొన్ని జరిగితే, అలాగే భూపటలం నుంచి ఉన్నటువంటి అవక్షేప చక్రం నుంచి మనకి అవసరమైన మూలకాలన్నింటిలో కూడా అవి మనకి జీవులకు అవసరిస్తున్నాయి. సో ఒక విధంగా తీసుకున్నట్లయితే ఈ బయోజియో కెమికల్ సైకిల్స్ అనేవి మనకి పూర్తి స్థాయిలో జీవావరణ వ్యవస్థల యొక్క ఉనికికి ప్రధానమైన వనరుగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో ఈ జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి బయోజియో కెమికల్ సైకిల్స్ అనేవి చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, చాలా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి అభ్యర్థులందరూ కూడా వీటన్నింటి మీద గతంలో సివిల్స్లో అడిగినటువంటి ప్రశ్నల్ని ఒకసారి ఆ సరళిని మీరు అర్థం చేసుకుని, ఆ విధంగా మన ప్రశ్నలు వస్తే మనం ఏ విధంగా ఆన్సర్ చేయగలమా లేదా అన్న ఒక పరిస్థితిని కూడా మీకు ఉత్పన్నం చేసుకుని అందుకు తగిన విధంగా మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలని టీసీఆర్ తరఫున మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.